హలో అందరికీ, ఈరోజు వీడియోలో చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకున్నామండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు ఆవాలు చింత చిగురు పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం తీసుకున్నామండి. మరీ ఎక్కువ తీసుకోవద్దు, చేదొచ్చేస్తుంది. అవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకొని అదే కడాయిలో ఎండుమిర్చి, మీ కారానికి తగినన్ని ఎండుమిర్చి తీసుకోండి. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిలోనే కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చింత చిగురు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చింత చిగురు వాటర్లో వాష్ చేసి వెంటనే వేసేయొద్దండి. అది తడిగా ఉంది అంటే మాత్రం ఈవినింగ్ కల్లా స్మెల్ వస్తుంది. కొంచెం ఆరబెట్టుకొని చింత చిగురు బాగా ఆరిపోయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చింత చిగురు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి, పల్లీలు ఫ్రై చేసుకున్నాం కదా, అదంతా కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని దంచేసుకోవాలండి. మిక్సీ అయినా పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకోవాలి అంటే కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి, కచ్చాపచ్చగా దంచేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా దంచిన తర్వాత దాంట్లో ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న చింత చిగురు కూడా వేసేసి బాగా దంచుకోవాలండి. ఇక్కడ ఈ పచ్చడి నేను చేయట్లేదండి, నాకే రాకుండా మీకేం చూపిస్తాను చెప్పండి. అందుకే మా ఇంటి పక్కన అత్త ఒకరు దంచుతుంటే ఆవిడ బాగా చేస్తారు, చింత చిగురు పచ్చడిలో ఎక్స్పర్ట్ అనమాట. అందుకే ఆవిడ దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేసుకొని వచ్చాను. ఇది బాగా దంచేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలండి. మెత్తగా దంచేసుకొని ఉప్పు ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూసేసుకొని దాంట్లో వెల్లుల్లి రెమ్మలు, ఇప్పుడే వెల్లుల్లి యాడ్ చేసుకొని వెల్లుల్లి, ఉల్లిపాయ రెండు వేసేసి మెత్తగా దంచేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.